కార్తీక మాసం చివరి రోజులో భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 2 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు 500 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పాలక మండలి ప్రకటించింది. అలాగే అంతరాలయ దర్శనానికి ఎటువంటి వీఐపీ సిఫార్సు లేఖలను కూడా అనుమతించమని స్పష్టం చేసింది. భక్తుల సౌకర్యార్థం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు అందరికీ బంగారు వాకిలి ద్వారా దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. హలో బిందు, చెప్పండి. రైట్ కాగనా, కార్తీక మాసం నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. 14, 15, 16 తేదీల్లో మొత్తం వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్టు ఆలయ ఈఓ సీనా నాయక్ చెప్పడం జరిగింది. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండేటట్టు ఉంటుంది కాబట్టి అమ్మవారి దేవస్థానానికి భక్తులు అధికంగా వచ్చే నేపథ్యంలో భక్తుల రద్దీని తగ్గించడానికి మరియు వీఐపీ దర్శనాలను క్యాన్సిల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకేదైతే భక్తులు ఉన్నారో భక్తులు అమ్మవారి దేవస్థానానికి వచ్చిన వారందరూ బంగారు వాకిల నుండి అమ్మవారిని దర్శించుకొని వెళ్లాల్సిందిగా ఆలయ నిర్వాహకులు పాలక మండలి సభ్యులు చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కార్తీక మాసం పూర్తయ్యే సమయం కాబట్టి 22తో కార్తీక మాసం పూర్తవనుంది. ఈ నేపథ్యంలో అన్ని దేవాలయాలకి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని కూడా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మవారి దేవస్థానానికి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు అటు నుండి అమ్మవారిని దర్శించుకొని ఇటు అయ్యవారిని దర్శించుకోవడానికి వచ్చే నేపథ్యంలో భక్తులు అధికంగా వచ్చే ప్రక్రియ ఉంది కాబట్టి ముందుగానే గమనించి ఇదొక దీన్ని డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. 14, 15, 16 తేదీల్లో ఎవరైతే భక్తులు వస్తారో 11 గంటల నుండి ఉదయం సాయంత్రం 2 గంటల వరకు చూసుకుంటే బంగారు వాకిల నుండే దర్శనం చేసుకోవాలి. వీఐపీ టికెట్స్ అన్నిటిని రద్దు చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీఐపీ లేఖలు ఇచ్చే వాళ్ళని కూడా అలౌ చేయమని కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఈ స్లాట్లో వచ్చినట్లయితే బంగారు వాకిల నుండే దర్శనం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కార్తీక మాసం నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు కూడా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో చేసినట్టు తెలుస్తుంది. క్యూ లైన్ల ఏర్పాట్లు మరియు త్రాగునీరు మరియు భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా ఆలయం ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా క్యూ లైన్ల ఏర్పాట్లు చూసుకున్నట్లయితే గతంలో ఆలయంలో జరిగిన తొక్కిసలాటలు కాశీబుగ్గ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది మైండ్లో పెట్టుకొని అయితే ఆలయ అధికారులందరూ ఈసారి ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు గుడిలో ఆలయ ప్రాంగణంలో జరగకూడదని ఇలాంటి ప్రక్రియను అయితే తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ముందు చూసుకున్నట్లయితే కార్తీక మాసం పూర్తయిన తర్వాత భవానీ దీక్షలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే నేపథ్యం కూడా కనిపిస్తుంది. డిసెంబర్లో జరగబోయే భవానీ దీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పట్టుదిష్టమైన చర్యలు చేపట్టామని చెప్తున్నారు. భవానీ సుదూర ప్రాంతాల నుండి కాలినడకలు వచ్చిన నేపథ్యంలో భవానీలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఇప్పటి నుండే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి ముఖ్యంగా పెద్ద సమస్య ఏదైతే ఉందో అది పార్కింగ్ సమస్య. పార్కింగ్ సమస్యను చాలా వరకు తీరుస్తామని చెప్పేసి చైర్మన్ బొర్రా గాంధీ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. పార్కింగ్కి సంబంధించి కింద నుండి వస్తున్న ఏవైతే వెహికల్స్ ఉన్నాయో కార్స్ కానీ 2 వీలర్స్ కానీ వాటికి సంబంధించి ఒక ప్రత్యేకమైన స్లాట్స్ ఇస్తామని ఎట్లా అయితే దసరా నవరాత్రులను చేస్తామో అదే తరహాలో భవానీ దీక్షల్ని 3 రోజులు కూడా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. పార్కింగ్ సమస్యని నిర్మూలించడానికి ఇప్పటికే చాలా వరకు ప్రణాళికను రూపొందించామని చెప్పుకుంటున్నారు. ఒక్కొక్క సమస్య ఏదైతే ఉందో అమ్మవారి గుడిలో అది తీరుస్తూ వస్తున్నామని చెప్పేసి పాలక మండలి సభ్యులతో ఇప్పటికే చర్చలు చేపిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అన్నదాన సత్రం మరియు లడ్డు విక్రయించే కౌంటర్స్ని కూడా మార్చామని అలాగే రానున్న రోజుల్లో చూసుకుంటే పార్కింగ్ని కూడా మొత్తం నిర్మూలిస్తామని కూడా చెప్పడం జరిగింది. భవానీ దీక్షల సమయంలో పట్టుదిష్టమైన చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా కార్తీక మాసం పూర్తయ్యే సమయానికి భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకమైన బృందాలను కూడా ట్రాఫిక్ సంబంధించిన పోలీస్ బృందాలను కూడా కొండ దిగున అంటే ఘాట్ రోడ్ దిగున ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. భక్తులకు సంబంధించి ఈ 3 రోజులు కార్తీక మాసం పూర్తయ్యేదాకా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో త్రాగునీరు మరియు సంబంధించిన సదుపాయాలన్నిటి కూడా ఆలయం అధికారులు ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉచిత లడ్డును కూడా పంపిణీ చేస్తామని చైర్మన్ బొర్రా గాంధీ వెల్లడించినట్టు కూడా చెప్తుంది. ఆలయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి చోట కూడా ఆలయ అధికారులు దృష్టి పెట్టి కార్తీక మాసం పూర్తయ్యేంత వరకు శివాలయానికి మరియు అమ్మవారి దేవస్థానానికి సంబంధించి కట్టుదిష్టమైన భద్రతా చర్యలను కూడా చేపడతారని కూడా చెప్పడం జరిగింది. గగన. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.